హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో లాగిన్ అండ్ లాగౌట్ ఎలా అవుతామో ఐడెంటిటీ చేసి చూద్దాం. ఈ ప్రీవియస్ సెషన్లో యూజర్ న్యూ యూజర్ని రిజిస్టర్ చేసాం. సో న్యూ యూజర్ రిజిస్టర్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోయింది. సో సైన్ ఇన్ అయిన తర్వాత సపోజ్ సైన్ అవుట్ ఎలా చేస్తాం అంటే లాగౌట్ అనేది ఎలా చేస్తాం. లాగౌట్ అయిన తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ అగైన్ లాగిన్ అవ్వాలంటే మనం నార్మల్గా రిజిస్టర్ చేయం, ఎందుకంటే లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ మనం లాగిన్ అవుతూ ఉంటుంది. సో లాగిన్ బటన్ ఎప్పుడైతే ఇక్కడ లాగిన్ హిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ రిమెంబర్ మీ, సో ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. అంటే లాగిన్ అయిన తర్వాత అగైన్ మనకి ఇక్కడ ఏ యూజర్ నేమ్తో లాగిన్ అవుతామో ఈ లాగిన్ అండ్ ఇక్కడ లాగౌట్ అని మనకి నావిగేషన్ మెనూ అనేది వస్తుంది. క్లియర్. సో ఫర్ దాట్ దీనికోసం మనం ఏం చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లాగిన్ వ్యూ model to hold the login data, that is username, password and remember me, లైక్ సో ఇలాంటి ప్రాపర్టీస్ని జస్ట్ ఈ మోడల్ డేటాని హోల్డ్ చేయడానికి లాగిన్ వ్యూ మోడల్ ఒకదాన్ని క్రియేట్ చేయాలి. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, లాగిన్ వ్యూ టు టేక్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫ్రమ్ ది యూజర్. లాగిన్ వ్యూ అనేది క్రియేట్ చేయాలి. రైట్. తర్వాత ఏ పేర్ ఆఫ్ లాగిన్ యాక్షన్ మెథడ్స్ ఇన్ అకౌంట్ కంట్రోల్. దట్ మీన్స్ లాగిన్ అవటానికి లాగౌట్ అవడానికి యాక్షన్ మెథడ్స్ అనేది మనం జనరేట్ చేయాలి. సో ఇవి ఎలా చేస్తామో చూద్దాం. సో ఇది ఇలా ఉంచుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ వ్యూ మోడల్, లైక్ ఇది ప్రీవియస్ ఇంకా న్యూ వన్ తీసుకున్నాం, న్యూ ప్రాజెక్ట్. లాగిన్ అండ్ లాగ్. అథెంటికేషన్ ఇండివిజువల్ అకౌంట్స్. సో ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిన ఎలా చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వన్ ఆథరైజేషన్ ఉంది. యాప్ యూస్ అథెంటికేషన్. రైట్. సో అథెంటికేషన్ యూస్ చేసాం. సో రైదర్ పేజెస్ ఇది అవసరం లేదు. అండ్ డిఫాల్ట్ కనెక్షన్ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం. సో యాప్ సెట్టింగ్స్ కనెక్షన్ పాత్ ఎస్టాబ్లిష్ చేద్దాం. కోర్ ఐడెంటిటీ డిపి అనేది. రైట్. సో కనెక్షన్ స్ట్రింగ్ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. డేటాబేస్లో ప్రీవియస్లో ఉంది, అది రిమూవ్ చేస్తున్నాను నేను. సో క్లియర్ అయిపోయింది ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ వన్, ప్రీవియస్లో మనం ఏం చేసాం, ఒక మోడల్ అనేది క్రియేట్ చేసాం. రైట్. సో నా దగ్గర డేటా ఉంది, ఒకసారి కాపీ చేస్తాను. ఇలాగ రిజిస్టర్ వ్యూ మోడల్. సో ప్రీవియస్లో మనం ఏదైతే క్రియేట్ చేసామో సేమ్ అదే. జస్ట్ రిజిస్ట్రేషన్ పర్పస్లో మనం ఏమేం చేసాం, డీబీ క్రియేట్ చేసాము. రైట్. సో అది మొత్తం కూడా నేను జనరేట్ చేశాను. సో ఇక్కడ నుంచి ప్రొసీడ్ అవుతాం. సో అకౌంట్స్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లాగిన్ అవ్వాలి మనం. రైట్. సో లాగిన్ అవ్వటానికి మనం ఏం తీసుకున్నామంటే ఒక మోడల్ తీసుకున్నాం, దట్ ఈస్ లాగిన్ వ్యూ మోడల్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకుంటాం. రైట్. సో లాగిన్ వ్యూ మోడల్, లాగిన్లో మనకి ఏముంటుంది, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ రిమెంబర్ మీ. సో మనం తీసుకుని ప్రాపర్టీస్ అవి.
email, right? And control D, two properties, right? Password. Next one, remember me, yes or no. So that's Boolean type, right? So it's an enable, right? And the data annotations, email అనేది required, లేదంటే టైప్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ చేద్దాం. నెక్స్ట్ వన్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది కూడా నాకు ఇక్కడ రిక్వైర్డ్. అండ్ టైప్ వచ్చేసి నాకు ఇది డేటా టైప్. సో డేటా టైప్ పాస్వర్డ్, రైట్? సో రిమెంబర్ మీ డిస్ప్లే నేమ్. సో డిస్ప్లే నేమ్ ఏమనేది రిమెంబర్ మీ విత్ క్యాప్, రైట్? సో వ్యూ లాగిన్ వ్యూ మోడల్ ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేస్తాం అంతే కదా. లాగిన్ వ్యూ మోడల్ కావాలి, ఇది ఫస్ట్ క్రియేట్ చేసాం డేటా. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? లాగిన్ వ్యూ క్రియేట్ చేయాలి, ఎందుకంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తీసుకోవాలి కదా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ తీసుకోవడానికి. అండ్ నా సో లాగిన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ మెథడ్ అనేది అకౌంట్ కంట్రోలర్లో లాగిన్ పేజ్ ఫస్ట్ క్రియేట్ చేద్దాం. లైక్ లాగిన్ మెథడ్, సో పబ్లిక్ ఐ యాక్షన్ రిజల్ట్ లాగిన్ టైప్ రిటర్న్ వ్యూ. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ HTTP get method, right? చేసుకుందాం, వ్యూ క్రియేట్ చేద్దాం, లాగిన్ వ్యూ. సో క్రియేట్ అయింది కదా. వ్యూలోకి వెళ్దాం, వ్యూ జనరేట్ చేద్దాం, యాడ్ వ్యూ, లాగిన్ క్రియేట్ అవ్వాలి, రైట్? లాగిన్ వ్యూ మోడల్ సొంత ఇంకేం తీసుకోవట్లేదు. రైట్ తీసుకున్నా అండ్ వాల్యూ లాగిన్ అనేద్దాం. అండ్ ఈ లాగిన్ పేజ్ని మనం లేఅవుట్లో రిజిస్టర్ చేయాలి కాబట్టి ఒకసారి వ్యూలోకి వెళ్దాం, షేర్ ఫోల్డర్ లేఅవుట్. సో లేఅవుట్లో యాక్చువల్గా మనకి ఇండెక్స్ అండ్ ప్రైవసీ మాత్రమే ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి, లాగిన్ పార్షియల్లో మనకి ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ పేజ్ ఉన్నాయి. సో నేను యాడ్ చేసే ఐఎస్పీ కంట్రోలర్ రిజిస్టర్. సో లాగిన్ వచ్చేసి ఈ లాగిన్, రైట్? సార్ రన్ చేద్దాం, చూడండి. సరే రిజిస్టర్ అండ్ లాగిన్. సో నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేశానో చూడండి, లాగిన్ పాస్వర్డ్ అండ్ రిమెంబర్ నాట్, రైట్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలి. సో లాగిన్ క్లిక్ చేసినప్పుడు నీకు ఇంకా ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు ఇక్కడ లాగిన్ మీద, రైట్? సో ఇప్పుడు లాగిన్ పోస్ట్ మెథడ్, ఎందుకంటే డేటాని మనకి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే డేటాబేస్లోకి వెళ్ళి కమ్యూనికేట్ అయ్యి తీసుకోవాలి కదా అక్కడ. సో అకౌంట్ కంట్రోలర్లో సేమ్ ఇదే యాక్షన్ మెథడ్, అంటే దట్ మీన్స్ సేమ్ లాగిన్ మెథడ్కి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. యాక్చువల్గా మనం ఇక్కడ ఎలా తీసుకున్నాం, సింక్ మెథడ్ సేమ్ మెథడ్ తీసుకున్నాం, బట్ ఇది లాగిన్ మెథడ్, రైట్? అండ్ ఇది వచ్చేసి మనకి హెచ్టిటిపి పోస్ట్ మెథడ్. అండ్ యూజర్స్ని ఎలో అనానిమస్ ఎవరైనా ఎలో చేద్దాం ఫస్ట్, రైట్?
ఇక్కడ రిజిస్టర్ వ్యూ మోడల్ కాదు, లాగిన్ వ్యూ మోడల్. సో లాగిన్ మీద కూడా మనం ఇక్కడ వర్క్ చేస్తుంది. క్లియర్ యాజ్ యూజువల్. ఫస్ట్ మోడల్ని వ్యాలిడేట్ చేద్దాం. ఏ మోడల్ స్టేట్ డాట్ ఈస్ వ్యాలిడ్. సో మోడల్ స్టేట్ అనేది మనకి ఇక్కడ వ్యాలిడ్ అయితే, ప్రీవియస్లో మనం వ్యాలిడ్ చేయడానికి అంటే యూజర్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం అక్కడ, యూజర్ లైక్ యూజర్ మేనేజర్ అనేది తీసుకున్నాం ప్రీవియస్లో, రైట్. బట్ ఇక్కడ లాగిన్ పర్పస్ కింద మనం యూజ్ చేస్తున్నాం అంటే డైరెక్ట్ లాగిన్ కాబట్టి ఇక్కడ మనం సైన్ ఇన్ మేనేజర్ని తీసుకోవాలి, రైట్. అంటే బై యూజింగ్ పాస్వర్డ్ని యూజ్ చేసి అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని యూజ్ చేసి మనం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ మేనేజర్లో ఉన్న మెథడ్ పాస్వర్డ్ సైన్ ఇన్ సింక్ అనే మెథడ్ని తీసుకుంటాం, రైట్. సో వేర్ రిజల్ట్ ఈక్వల్స్ టు అంటే లాగిన్ అయ్యామా లేదా, సో బేస్డ్ ఆన్ రైట్. ఇక్కడ మనం సైన్ ఇన్ మేనేజర్ రైట్, సైన్ ఇన్ మేనేజర్ డాట్ సైన్ ఇన్ పాస్వర్డ్ సైన్ ఇన్, రైట్. పాస్వర్డ్ సైన్ ఇన్ సింక్. సో ఇప్పుడు పాస్వర్డ్తో మనం సైన్ ఇన్ అవుతున్నాం. సో ఫస్ట్ పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వాలంటే మనం ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఐడెంటిటీకి లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూజర్ నుంచి మనం సేవ్ చేయట్లేదు యాక్చువల్గా, మనం సేవ్ అనేది చేయట్లేదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే సైన్ ఇన్ మేనేజర్ కూడా మనకి ఐడెంటిటీ మేనేజర్ ఐడెంటిటీ యూజర్ ఉంటుంది కాబట్టి ఐడెంటిటీ యూజర్తో అది ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది, ఇది ఆల్రెడీ మనకి డీబీలో ఉంది కాబట్టి. సో బట్ ఇక్కడ ఏం చేయాలి, మనం పేజ్ నుంచి డేటాని దీనిలోకి పంపించాలి. సో పేజ్ నుంచి పంపించాలంటే పేజ్లో ఉన్న డేటా ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ లాగిన్ వ్యూ మోడల్ లైక్ మోడల్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో మోడల్ ఆబ్జెక్ట్ నుంచి నేను డీటెయిల్స్ని పంపిస్తున్నాను. మోడల్ డాట్ పాస్వర్డ్ అండ్ సే మోడల్ డాట్ రిమెంబర్ మీ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ అలానే మనకి ఇన్ కేస్ ఫెయిల్ అయింది అనుకోండి, లాక్ ఆన్ ఫెయిల్యూర్, ఫెయిల్ అయినప్పుడు లాక్ చేయమని, సో ఇది కూడా దీన్ని డిజేబుల్ చేస్తుంది. క్లియర్. సో ఇప్పుడు ఈ కండిషన్ అంటే ఇక్కడ లాగిన్ అయిపోయాం అనుకోండి, దట్ మీన్స్ ఇఫ్ రిజల్ట్ అనేది సక్సీడ్ అయింది అనుకున్నాం, రైట్. లాగిన్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం దేనిలోకి వెళ్ళాలి, హోమ్ కంట్రోల్లో ఉన్న ఇండెక్స్లోకి వెళ్ళాలి, రీడైరెక్ట్ అవ్వాలనుకున్నాం. సపోజ్ రిటర్న్ రీడైరెక్ట్ యాక్షన్, రైట్. సేమ్ ఇక్కడ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా లాగిన్ అయ్యాం కదా మనకి, ఇక్కడ దేనిలోకి రిజిస్టర్ అయ్యాం, దేనిలోకి మనం రీడైరెక్ట్ అయ్యాం, ఇండెక్స్ హోమ్, హోమ్ కంట్రోల్లో ఉన్న ఇండెక్స్, రైట్. అండ్ ఇక్కడ మనం టూ ఫ్యాక్టర్ యాక్చువల్గా మనకి టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అథెంటికేషన్. సో అది కావాలన్నా లేదంటే లాక్డౌన్ సినారియో, సపోజ్ ఇక్కడ లాక్ అయింది అనుకోండి, ఆ సినారియోస్ని మెయింటైన్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు రిజల్ట్ అనేది ఫెయిల్ అయింది అనుకున్నాం. సో రిజల్ట్ ఫెయిల్ అయితే ఎర్రర్ అనేది ఉంటుంది కదా మనకి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, ఈ ఎర్రర్ని మళ్ళీ అగైన్ మోడల్ స్టేట్కి మనం యాడ్ చేద్దాం. సో మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్ string dot int invalid credentials అని ఇద్దాం. అండ్ సేమ్ అదే వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉండాలి, పేజ్ అదే పేజ్లో ఉండాలి కదా, రిటర్న్ వ్యూ మోడల్ సేమ్ దానిలోనే ఉంటుంది. అండ్ ఫైనల్గా రిటర్న్ వ్యూ సేమ్ మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఆ డేటాతో వ్యూ అనేది ఉండాలి, రైట్. సో దిస్ ది లాగిన్. అలానే సైన్ అవుట్ కూడా ఇంప్లిమెంట్ చేసేద్దాం ఒకేసారి. పబ్లిక్ సింక్
task. I action result log out. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నాం ఒక నేమ్ ఏమి ఇచ్చామనేది లాగిన్ పార్షియల్లో లాగౌట్. సో లాగౌట్ కూడా ఇక్కడ చేంజ్ చేద్దాం. వెయిట్ సైన్ ఇన్ మేనేజర్ డాట్ సైన్ అవుట్. యాక్చువల్గా మనం ఈ ఫంక్షనాలిటీస్ మనం చెప్తున్నాం. సైన్ అవుట్. నెక్స్ట్ వన్ సేమ్ ఇండెక్స్ పేజ్లోకి రిటర్న్ అవ్వాలి. రిటర్న్ రీడైరెక్ట్ టు యాక్షన్ ఇండెక్స్ హోమ్ కంట్రోల్. రైట్. అండ్ ఈ లాగౌట్ ఏది ఇక్కడ లాగిన్ పార్షియల్లో ఉంది కదా, సో ఇక్కడ మనం కంట్రోలర్ అండ్ యాక్షన్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. అకౌంట్స్ అండ్ లాగౌట్. రైట్. లాగౌట్ ఒకసారి రన్ చేద్దాం. సో రిజిస్టర్ ఉన్న అవసరం లేదు, మనకి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం. లాగిన్ అవుదాం. ఆల్రెడీ ప్రీవియస్లో మనం రిమెంబర్ ఎస్ లాగిన్. చెక్ చేద్దాం డేటాబేస్. యూజర్లో అసలు డేటా ఉందా లేదా చెక్ చేద్దాం. లేదు, యూజర్ టేబుల్లో లేదు యాక్చువల్లీ. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేద్దాం. అంటే ప్రీవియస్లో రిజిస్టర్ చేసాం కదా, సేమ్ అలానే. లాగిన్ అవుతున్నాం. ఒకసారి చూద్దాం. లాగిన్. ఓకే, ఇష్యూ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. స్టెప్ పోస్ట్ మెథడ్ ఇక్కడ ఇవ్వాల్సింది. సో అగైన్ మళ్ళీ చెక్ చేద్దాం. రైట్, ఇక్కడ వస్తుంది.
డీపక్గా రన్ చేసి చూద్దాం. అగైన్ మళ్ళీ రిజిస్టర్ అవుతాం వేరే ఒక దాంతో. నేమ్ రాంగ్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, లాగిన్ అయ్యాం. జనరేట్ అవుతున్నా మళ్ళీ అగైన్ లాగిన్. సెల్ ఫెయిల్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ మనం ఇది చేంజ్ చేయాలి. ఇది రైట్ ఐడెంటిటీ సర్వీసెస్ ఇక్కడ యాడ్ ఐడెంటిటీ ఇది చేయలేదు. సో రైట్ ఇక్కడ చేంజ్ చేశాను. అండ్ అగైన్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో లాగిన్. సో లాగిన్ అయ్యా. సో డీటెయిల్స్. సో రిజల్ట్ సక్సెడెడ్. రైట్. సో ఇక్కడ చూడండి లాగిన్ అయ్యా. పేజ్ ఏ పేజ్ అయితే ఇచ్చాం ఆ పేజ్. నేను ఇక్కడ లాగౌట్ చేస్తాను. సో లాగౌట్ చేస్తే లాగౌట్ అయ్యాను అండ్ అగైన్ సేమ్ అదే పేజ్ అంటే మనం ఇచ్చిన సేమ్ పేజ్ కాబట్టి అలా. సో లాగిన్ అండ్ లాగౌట్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసామంటే రిజిస్ట్రేషన్ న్యూ యూజర్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తామో చూసామండి. అలానే ఇక్కడ లాగిన్ అండ్ లాగౌట్ అనేది ఎలా చేస్తామో కూడా చూసాం. అండ్ సో దీనిలో వచ్చేసి మనం ఈ సెషన్ కుకీస్ అంటే మనం లాగిన్ అయినప్పుడు మనకి ఐడెంటిటీ కోర్ అనేది మనకి ఇక్కడ కుకీస్ అనే దాన్ని మెయింటైన్ చేస్తాం. దట్ మీన్స్ ఇన్ ASP.NET Core ఐడెంటిటీ cookies are used to maintain authenticated authentication state and user information across HTTP requests. సో ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఏదైతే మనం ఇస్తూ ఉంటామో వాటి మీద ఇది అథెంటికేట్ యూజర్ యొక్క స్టేట్ ని ఇది లైక్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఏ కుకీ ఈజ్ ఇష్యూడ్ అపాన్ సక్సెస్ఫుల్ లాగిన్ బై ది సర్వర్. ఎప్పుడైతే సక్సెస్ఫుల్ లాగిన్ అనేది అవుతుందో అప్పుడు మనకి ఒక కుకీ అనేది ఇష్యూ చేయబడుతుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పాం, ఒక టికెట్ అనేది ఇష్యూ చేస్తాం, కుకీ టికెట్ అనేది. సో which is then sent to the client browser. ఇది sent client browser కి పంపిస్తాం again, right? So then from the next subsequent request, the browser will send that cookies to the server. సో తర్వాత క్లయింట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి ఈ కుకీ టికెట్ అనేది మనకి సర్వర్, ఆ రిక్వెస్ట్ తో పాటు ఈ కుకీ టికెట్ అనేది కూడా వస్తుంది. సో ది సర్వర్ యూజెస్ దిస్ టికెట్ టు నో ది యూజర్ ఈస్ ఆల్రెడీ అథెంటికేటెడ్ అండ్ లాగ్డ్ ఇన్. సో ఈ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఆ కింద డిక్రిప్ట్ చేసుకుంటుంది అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ యూజర్ అనేవాడు ఆల్రెడీ అథెంటికేటెడ్ అయ్యాడు అండ్ లాగిన్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి అది డిసైడ్ చేసుకుంటుంది. సో టూ మెయిన్ టైప్స్ ఆఫ్ కుకీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కాంటెక్స్ట్ లైక్ దీస్ ఆర్ సెషన్ కుకీస్ అండ్ పర్సిస్టెన్స్ కుకీస్. మనకి టూ కుకీస్ టైప్స్ ఉన్నాయి, సెషన్ కుకీస్ అండ్ పర్సిస్టెంట్ కుకీస్. సెషన్ కుకీస్ ఇన్ ASP.NET 4 సెషన్ కుకీస్ ఏంటో చూద్దాం. దాని లైఫ్ టైం ఏంటో చూద్దాం. సెషన్ కుకీస్ ఆర్ టెంపరరీ అండ్ ఆర్ డిలీటెడ్ వెన్ ది యూజర్ క్లోజెస్ ది బ్రౌజర్. దే డు నాట్ హ్యావ్ స్పెసిఫిక్ ఎక్స్పైరీ టైమ్ సెట్. సెషన్ కుకీస్ అనేవి మనం బ్రౌజర్ ఎప్పుడైతే క్లోజ్ చేసేస్తామో అప్పుడు ఆటోమేటిక్ అవి
డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇవి టెంపరరీ అన్నమాట. సో వీటికి ఎక్స్‌పైరేషన్ టైమ్ లిమిట్ అనేది అట్లా ఏమి ఉండదు. బట్ పర్సిస్టెన్స్ కుకీకి వచ్చేప్పటికి లైఫ్ టైమ్ పర్సిస్టెన్స్ కుకీస్ హ్యావ్ ఏ స్పెసిఫైడ్ ఎక్స్పైరీ టైమ్ అండ్ ఆర్ స్టోర్డ్ ఆన్ ది యూజర్స్ డివైస్ ఈవెన్ ఆఫ్టర్ ది బ్రౌజర్ ఈస్ క్లోజ్. సో పర్సిస్టెన్స్ కుకీ అనేది ఏంటంటే ఇది పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఉంటుంది దీనికి. రైట్. సో మనం బ్రౌజర్ని క్లోజ్ చేసినా కానీ ఈ టైం పీరియడ్లో యూజర్ డివైస్లో మనకి స్టోర్ అయి ఉంటుంది కాబట్టి డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ పర్పస్ దే ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ టు స్టోర్ యూజర్ ఇన్ఫర్మేషన్ వైల్ ది యూజర్ ఈజ్ యాక్టివ్లీ బ్రౌజింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ అప్లికేషన్. జనరల్గా మనం ఏంటంటే సెషన్ కుకీస్ యూజ్ చేసినప్పుడు వెబ్ అప్లికేషన్స్తో వర్క్ చేసేటప్పుడు ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి మూవ్ అయ్యేటప్పుడు జనరల్గా ఆల్రెడీ యూజర్ అనేవాడు లాగిన్ అయి ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పడానికి ఈ సెషన్ కుకీస్ అని యూజ్ చేస్తారు. బట్ పర్సిస్టెన్స్ కుకీస్ దేనికి యూజ్ చేస్తామంటే దే ఆర్ యూజ్డ్ టు రిమెంబర్ యూజర్స్ ఆన్ సబ్సిక్వెంట్ విజిట్స్. సో ఇది సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ కాదు, సబ్సిక్వెంట్ విజిట్స్. సో దట్ మీన్స్ ఏంటంటే మనం బ్రౌజర్ని క్లోజ్ చేసేసాం అండ్ అగైన్ తర్వాత మళ్ళీ మనం లాగిన్ అవ్వాలనుకున్నాం సేమ్ సైట్తో. సో నా పేజ్ ఓపెన్ చేసుకుని ఆల్రెడీ యూజర్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ లాగిన్ అయి ఉంటుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ మనం లాగిన్ అవ్వకుండా ఈ పర్సిస్టెన్స్ కుకీస్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అలానే సెక్యూరిటీ పర్పస్ వచ్చే వాటికి సెషన్ కుకీస్. సిన్స్ సెషన్ కుకీస్ ఆర్ నాట్ స్టోర్డ్ ఆన్ ది యూజర్ డివైస్ దే ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ మోర్ సెక్యూర్ అగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఇవి యూజర్ డివైస్లో సేవ్ అవ్వవు కాబట్టి సెషన్ కుకీస్ మనకి అది సెక్యూర్గా ఉంటాయి. అండ్ అలాగే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కూడా మనకి ఇక్కడ వర్క్ అనేది అవ్వదు. రైట్. అలానే పర్సిస్టెన్స్ కుకీస్ అనేది ఇట్స్ క్యారీ ఏ హైయర్ రిస్క్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ యాజ్ దే రిమైన్ ఆన్ ది యూజర్స్ డివైస్ ఫర్ ఏ లాంగ్ టైం. మనం ఇది ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది, బ్రౌజర్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి వీటికి సమ్ రిస్క్ అనేది ఉంటుంది, లైక్ హైయర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. అలాగే కాన్ఫిగరేషన్ దే కెన్ బి కాన్ఫిగర్డ్ ఇన్ ASP.NET Core and identity through the expired time span and is persistent properties. Suppose is persistent property true, అలాగే ఎక్స్పైరీ టైమ్ స్పాన్ ఒక టైం లిమిట్ అలా ఇవ్వటం ద్వారా మనం ఈ పర్సిస్టెన్స్ కుకీస్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు కాన్ఫిగర్ చేసుకోవడం ద్వారా. క్లియర్. సో ఇక్కడ ఈ కుకీస్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పుకున్నామంటే జస్ట్ ఇక్కడ లాగిన్ లోనే మనకి ఈ కుకీ అనేది జనరేట్ అవుతుంది, ఈ టికెట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటాను. మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.